బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాక్షి జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్టుపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన కేఎస్ఆర్ ను కక్షగట్టి అరెస్ట్ చేశారంటున్నారు జగన్. ఈ నేపథ్యంలో డిబేట్ లో గెస్టుల మాటలతో యాంకర్ కు ఏం సంబంధం అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ గా మారిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం చట్టం కూని అయిపోతున్నాయన్నారు మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి, మోసాలు కనిపించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం సాక్షి జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్టుపై ఆయన రియాక్ట్ అయిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ ట్వీట్ లో జగన్ ఏమన్నారు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారంటే కనుక, ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదులని, మేధావులని, జర్నలిస్టులని భయకంపితులని చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ట్యాగ్ ఉంటుంది, ఇన్ఫాక్ట్ ఆ ట్విట్టర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ట్యాగ్ చేస్తూ ఏడాది కాలంగా చంద్రబాబు గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరపున వేరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లు వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు అంటూ ఒక లెందియస్ట్ ట్వీట్ చేశారు. అది కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్ పై, అంటే ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్ లో గతంలో సాక్షి కాదు అని చెప్తూ ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా తన ట్వీట్ ని కంటిన్యూ చేశారు. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లు, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుంది, మర్చిపోకండి అంటూ కూడా ఆయన కంక్లూడ్ చేశారు తన ట్వీట్ని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ ఏం చేయబోతున్నారు? ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది, ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కేఎస్ఆర్ అరెస్టు మీద రియాక్ట్ అయ్యారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పుడు కేఎస్ఆర్ ను కలిసేందుకు జగన్ వెళ్ళే అవకాశం ఉందా? బట్ అంతకన్నా ముందు ఒకసారి రాజేష్ మీరు లైన్లో ఉండండి. ఐ రిక్వెస్ట్, గతంలో ఇదే అంశానికి సంబంధించి పోలీసును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు, కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు, కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం
ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, అది గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ మీకు అదే జరుగుతుంది అని అర్థం వచ్చి ఆయన మాట్లాడిన సందర్భాలను చూసి మరి ముఖ్యంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు పెను దుమారాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన లాస్ట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయిగా. ఏం చేయబోతున్నారు, కేసాన్ని కలవబోతున్నారా, అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళబోతున్నారు.